ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది పచ్చడి నేను ఎలా చేస్తానంటే మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇదైతే కొబ్బరి ముక్కలండి, ఇవైతే వేప పువ్వు అండి, బెల్లం, ఇదైతే మామిడికాయ ముక్కలండి, ఇవైతే అరటిపళ్ళు అండి, చింతపండు గుజ్జండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలండి, కారం కోసం అయితే మిరియాల పొడి వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈ విధంగా ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ముక్కలు అయితే రోళ్ళు అయితే ఇలా కొనుక్కోవాలండి. ఇలా కొమ్మిన తర్వాత అయితే చింతపండు గుజ్జు ఇలా వేసుకోవాలండి. చింతపండు గుజ్జు ఇందులో అయితే కొద్దిగా ఉంది కాబట్టి నేనైతే ఇంకొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఓకేనా? అందులో అయితే ఇలా మనం ఇలా చేసిన మనం అయితే ఇందులో వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి. అలాగే మామిడి ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. లాస్ట్ వేయండి. ఇదైతే మీరు కలుపుకోవాలి కదా ఇప్పుడైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో అయితే మనం అయితే వాటర్ వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మనం వేప వేసేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? వేప వేసాము. ఇప్పుడైతే లైట్గా కొంచెం వేపించనపప్పు వేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వేపించనపప్పు అయితే లుక్ అయితే బాగుంటుందండి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేప పచ్చడి అయితే మాత్రం ఇలా చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి. వేప పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో వేప పచ్చడి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.